హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలోని ఏంటంటే కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. అంటే బేకరీ స్టైల్ కుకీస్ అనమాట. లాస్ట్ టైమ్ ఒక సిస్టర్ కూడా నాకు ఇలా మెసేజ్ పెట్టారు. కామెంట్స్‌లో మెసేజ్ అయితే ఇలా పెట్టారండి. అక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ వీడియోస్ అనేవి చెయ్యండి అని చెప్పి. నాకు కాకపోతే అప్పుడు కొంచెం వీలవ్వలేదండి చేయడానికి. ఈరోజైతే ఆ వెరైటీస్‌లో ఈరోజు ఒక వెరైటీ అనేది నేను చూపిస్తానండి. నెక్స్ట్ ఒక 2, 3 వెరైటీస్ అనేవి నెక్స్ట్ వీడియోలోనైతే నేను అప్‌లోడ్ చేస్తానన్నమాట. కుకీస్ అయితే చాలా బావుంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవి కమర్షియల్ పర్పస్ కుకీస్ అండి. మనం సేల్ కూడా చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు చాలామంది హోమ్ బేకింగ్ అది చేస్తున్నారు కదా! హోమ్ బేకింగ్‌లో ఇది గూడాని మనం యాడ్ చేసుకోవచ్చన్నమాట. కుకీస్ కూడా యాడ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. చాలా హెల్తీగా కూడా ఉంటాయండి ఇవి. ఇంట్లో మనం ప్రిపేర్ చేస్తాం కదా! చాలా హైజీన్‌గా, నీట్‌గా ప్రిపేర్ చేస్తాం కాబట్టే చాలా టేస్ట్‌గా ఉంటాయి. తర్వాతేంటంటే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటనేవి ఇప్పుడు మనం చూద్దాము. దానికన్నా ముందేంటంటే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టుగయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన ఛానల్‌లో ఇంకా కేక్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి. స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫిల్లింగ్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడాని మన ఛానల్‌లోనున్నాయి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఇప్పుడైతే రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వేయింగ్ మిషన్ తీసుకోవాలండి. అన్నీ మనం వెయిట్ కరెక్ట్‌గా వేసుకోవాలి కదా! దానికోసం ఫస్ట్ వచ్చేసి బటరు 60 గ్రామ్స్ తీసుకోవాలండి. ఈ బటర్ కొంచెం ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలా ఉండేటట్టు చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగరు 35 గ్రామ్స్. ఇది నేను పౌడర్ చేసుకున్నాను. మనం పౌడర్ చేసుకోకుండా వేసుకుంటే ఏంటంటే మనము కలిపేటప్పుడు చాలా ఎక్కువ టైం పడతదన్నమాట. అందువల్ల పౌడర్ చేసేసుకోండి బ్రౌన్ షుగర్‌ని. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ షుగర్ తీసుకోవాలండి. ఇక్కడ వెయిట్ చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. 45 గ్రామ్స్ వచ్చేసి క్యాస్టర్ షుగర్ తీసుకోవాలి. ఇది నార్మల్ షుగర్‌లా కాదండి. ఇది ఆన్‌లైన్‌లో మనకి అవైలబుల్‌లో ఉంటది. లేదంటే దగ్గరలో నియర్ బై స్టోర్స్‌లో ఎక్కడైనా ఉంటే మనం తీసుకోవచ్చనమాట. లేదంటే ఆన్‌లైన్‌లో మాత్రం అవైలబుల్‌లో ఉంటది. అది 45 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ 30 గ్రామ్స్. నేను ఆల్రెడీ వెయిట్ వేసుకొని తీసుకున్నానండి. మళ్ళీ వెయిట్ చూపిస్తున్నాను. కాకపోతే బౌల్‌తో సహా వచ్చేసింది కదా! అందుకని ఒక 41 గ్రామ్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఒక 1/8 టీ స్పూన్ తీసుకోవాలండి. అంటే పావు టీ స్పూన్‌లో సగం అనమాట. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకోవాలన్నమాట. తర్వాత మైదా తీసుకోవాలండి. మైదా వచ్చేసి 120 గ్రామ్స్ మైదా తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంకా జల్లించలేదు. జస్ట్ వెయిట్ చూపిస్తున్నాను మీకు. 120 గ్రామ్స్ వచ్చేసి మైదా తీసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా మెజర్ చేసుకున్న తర్వాత మనం వెనిలా ఎసెన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నానండి. తర్వాత ఏంటంటే వేసేటప్పుడు మనం ఎంత తీసుకోవాలనేది నేను చెప్తానన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి మనం బటర్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ ఏంటంటే బటర్ మనకి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇక్కడ నాకు బటర్ వచ్చేసి కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయితే ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బటర్ తీసుకోవాలి. తర్వాత బ్రౌన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇంకా స్పాచులా పక్కకు పెట్టేసి మనకి విస్కర్ ఉంటుంది కదా! విస్కర్‌తోనైతే మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ బ్లెండర్ అనేది మనం యూస్ చేయకూడదండి. అస్సలు యూస్ చేయకూడదు బ్లెండర్ అనేది. విస్కర్‌తో మాత్రమే మనం కలుపుకోవాలి. షుగర్ అంతా కూడా బ్రౌన్ షుగర్ అంతా కూడా బటర్‌లోని బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. బాగా మెల్ట్ అయిపోవాలి. అంతవరకు కూడా బాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఏంటంటే ఇక్కడ పాలు ఉన్నాయి కదా! పాలు వచ్చేసి క్యాస్టర్ షుగర్‌లోకి వేసేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. అంటే షుగర్ అంతా కూడా మిల్క్‌లోని బాగా మిక్స్ అయిపోయేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఈ బ్రౌన్ షుగరు బటరు ఉంది కదా! అందులోకి ఇది కూడా వేసేసుకొని మళ్ళీ విస్కర్‌తోని బాగా మొత్తం 3 కూడా బాగా మెల్ట్ అయ్యేటట్టుగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మైదా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మైదా వచ్చేసి నేను ఇందాకలా జల్లించలేదు కదా! ఇక్కడ మనం జల్లించుకోవాలన్నమాట మైదాని. చక్కగా ఇలాగా ఉండలేవి లేకుండా కూడా బాగాని జల్లించుకోవాలి. నేనైతే ఒక్కసారి జల్లించానండి. మీరు ఒక 2 సార్లు జల్లించుకోండి. ఒక ఫైన్ పౌడర్ లాగా వస్తుందన్నమాట. బిస్కెట్స్ కూడా బాగా టెక్స్చర్ అనేది వస్తుంది. అలా వేసుకున్న తర్వాత ఇందులోకే మనం 1/8 టీ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడే. అంటే పావు టీ స్పూన్‌లో సగం సాల్ట్ అన్నమాట. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకోవాలి.
1 టీ స్పూన్ అంటే ఫుల్గా తీసుకోకూడదండి, ఇలా లెవెల్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనం చేత్తోనే ఇంకా మిక్స్ చేసుకోవాలండి. విస్కర్ కూడా ఇక్కడ యూస్ చేయకూడదు. ఇది కుకీ డవ్ కాబట్టి చాలా సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. మనం చపాతీ కలిపినట్టుగా కలిపేసుకోకూడదండి, చాలా సాఫ్ట్గా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇందాకలా బటరు మెల్ట్ అయ్యింది కదా, ఇక్కడ చెప్తానన్నాను కదా, ఇలా బటర్ కానీ మనకి మెల్ట్ అయిపోయేటట్టుగా అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా మెల్ట్ అవ్వకుండా మనకి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలో బటర్ ఉన్నట్టుగా అయితే మాత్రం మనం వెంటనే మనం బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి డవ్ అనేది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తే, అంటే బాల్స్ చుట్టడానికి వీలు అవ్వట్లేదు అనుకుంటే మాత్రమే మనం ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. అలా కాకుండా మనకి బటర్ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు బాల్స్ చేసేసుకోవడానికి అయిపోతుందండి, వెంటనే అయిపోతుంది అనమాట. అలా అయిన తర్వాత ఏంటంటే నేను ఒక 10 మినిట్స్ పెట్టాను, ఎందుకంటే నాకు కొంచెం సాఫ్ట్ అయ్యిందనేసి నేను ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మీకు ఇప్పుడు ఇందాకలా చూపించాను కదా, ఇందులో బేకింగ్ ట్రేలోకి వేసే పేపరు, అది పార్చ్మెంట్ పేపర్ అండి, మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. బటర్ పేపర్ అనేది ఇక్కడ యూస్ చేయకూడదు, ఎందుకంటే ఈ పేపర్ అయితే మనకి బిస్కెట్స్ అనేవి మాడిపోకుండా ఇది టెంపరేచర్ అనేది బాగా కాస్తుంది ఈ పేపరు. బటర్ పేపర్ ఏంటంటే కొంచెం టెంపరేచర్ అనేది కాయదండి, బిస్కెట్స్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బేక్ అవ్వకుండానే మనకి బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి ఆ పేపర్ యూస్ చేయడం వల్ల. అందువల్ల ఈ పేపర్ అనేది బాగా కుకీస్కి అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డవ్ ఉంది కదా, ఈ డవ్తోని మనం ఏంటంటే నేనైతే అంచనా ప్రకారంగా బాల్స్ అనేవి చుట్టుకుంటున్నానండి. మీరు సేల్ చేయాలి అనుకుంటే మాత్రం మనకి తప్పకుండా వెయిట్ అనేది వేసుకోవాలి. ఒక్కొక్క బాల్ కూడా మనం వెయిట్ అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. అలా మెజర్ చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ బాల్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, జస్ట్ అలా ప్లేస్ చేసేయడమే. కాకపోతే ఏంటంటే బాల్కి మనకి గ్యాప్ అనేది ఉండాలి. మినిమం ఒక 1 ఇంచ్ అయినా గ్యాప్ అనేది పెట్టుకుంటే బేక్ అయ్యేటప్పుడు ఏంటంటే బిస్కెట్స్ కొంచెం పెద్దవి అవుతాయి కదా, అందువల్ల వాటికి ప్లేస్ అనేది మనం ముందుగుంటా ఇవ్వాలన్నమాట. ఇలా మొత్తం అన్ని బాల్స్ కూడా చక్కగా మనం చేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఒక్కసారి ప్రెస్ చేయాలంతే, లైట్గా మాత్రమే. ఒక వేలుతోని జస్ట్ ఒక 2 వేలుతోని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక 40 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి, అవి కొంచెం సెట్ అవుతాయి అన్నమాట. అలా 40 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే మనం ఇలాగైనా డైరెక్ట్గా ఓవెన్లో పెట్టి మనం బేక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ నేనైతే చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి, ఇది మీ ఇష్టం. మీరు చాకో చిప్స్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే ముందుగా మనం 170 డిగ్రీస్లోని ఒక 10 మినిట్స్ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. అలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక 20 మినిట్స్ వచ్చేసి ప్రీహీట్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ మనం బేకింగ్ టైం అనేది పెట్టుకోవాలన్నమాట. 170 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఓవెన్లో పెట్టేసానండి. ఓవెన్లో పెట్టేసిన తర్వాత బిస్కెట్స్ అనేవి ఇలా రెడీ అయ్యాయి అన్నమాట. చూసారు కదా బిస్కెట్స్ ఎంత చక్కగా బేక్ అయ్యాయో, చాలా బాగా బేక్ అయ్యాయండి బిస్కెట్స్. చూస్తున్నారు కదా, గ్యాప్ ఎందుకు ఉంచామో మనము, ఈ బిస్కెట్కి గ్యాప్ అనేది అంత ఉండాలండి, అలా ఉంటేనే మనకి బిస్కెట్స్ అనేవి బాగా బేక్ అవుతాయి. టెక్స్చర్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారా ఎంత బాగుందో టెక్స్చర్ అనేది కూడా, ఎక్కడ మాడిపోలేదు. ఓకే అండి, బిస్కెట్స్ అయితే బేక్ అయిపోయి చూసారా, చాలా బాగున్నాయి కదా బిస్కెట్స్, చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇవి మనం కమర్షియల్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా మనకి బిస్కెట్స్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఈ టైప్లో బిస్కెట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ ఆర్డర్ ఇస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ అనేవి. మరి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఒక 2-3 వీడియోస్ కుకీస్ వీడియోసే పెడతానండి, కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ పెడతానన్నమాట. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.